అందరికీ నమస్తే. జై కిబో, జై క్యూసిసి. అందరికీ తెలియజేయందేమనగా, మన డాడీ గారు మన కోసం, మన కాయిన్ డెవలప్ కోసం, కిబో కాయిన్ డెవలప్ కోసం ప్రతి ఒక్క 500తో చేసే కిబో అకౌంట్ దారునికి న్యాయం జరిగే విధంగా మనకైతే డాడీ గారు స్కై ఎండ్ అనే ఒక ప్రాజెక్ట్ని తెచ్చారండి. ఆ స్కై ఎండ్ ప్రాజెక్టు ద్వారా మన క్యూసిసి కాయిన్ కానీ, మన డీ కాయిన్ కానీ ఏ రేంజ్కి వెళ్ళబోతున్నాయి అనేది మనకి డాడీ గారు ఒక ప్రణాళికబద్ధంగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు 25th ఒక మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ ఎవరికైనంటే స్కై అండ్ ప్రాజెక్ట్లో ఎవరైతే 3000 మంది అకౌంట్లను చేశారో, అంటే 3000 తన డౌన్లో 3000 మందిని జాయిన్ చేయించారో వాళ్ళందరినీ కలిపి ఒక మీటింగ్ అయితే డాడీ గారు కండక్ట్ చేస్తున్నారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కిబో అకౌంట్ దారునికి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క స్టేట్లో కూడా, ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా, ప్రతి ఒక్క మండలంలో కూడా, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ మూలనున్న కిబో అకౌంట్ అయినా సరే దానికి వెతికి పట్టి న్యాయం జరిపించే క్రమంలో డాడీ గారు అయితే ఒక వినూత్నమైన ప్రయోగాన్ని ముందు చేపట్టబోతున్నారు. అది ఏంటంటే కిబో అకౌంట్లో, అంటే కిబో సంస్థలో ఉండి, కిబో సభ్యులుగా ఉండి ఉన్నవారైనా సరే, లేక మన సంస్థలో లేని వారైనా సరే, స్కై ఎండ్లో చాలామంది వస్తున్నారు. ఈ స్కై ఎండ్లో ఎవరైతే 3000 మంది 3000 రిఫరల్ ఇచ్చి జాయిన్ చేయించుంటారో వాళ్ళకి ఐఎస్డిటీ కమిషన్ అనేది, కాయిన్ కాస్ట్ కమిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు 2 days తర్వాత మనకి అది షో చేస్తుంది డాష్బోర్డ్లో. అయితే సూటిగా వస్తున్నా, ఇందాక చెప్పా, ప్రతి ఒక్క అకౌంట్ దారునికి న్యాయం జరిగే విధంగా ఒక రిక్రూట్మెంట్ అయితే ఒకటి చేయాలని అనుకుంటున్నారు. రిక్రూట్మెంట్ అంటే మనకు తెలిసి ఒక పోస్టింగ్ ఇవ్వడం, ఒక ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇవ్వడం, అట్లాంటిది. అంటే ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, ఒడిశాల్లో లీడర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళ ఏరియాల వరకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు, లైక్ కానీ ప్రతి ఒక్క స్టేట్లో కూడా అకౌంట్లు ఉన్నాయి ఇండియా వైడ్. ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న జనాభా కూడా మన సంస్థ స్కై ఎండ్లోకి రావాలి అనే ఒక దృక్పథంతో, అదేవిధంగా ప్రతి ఒక్క 500 పెట్టి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనే ఒక దృక్పథంతో ఈ రిక్రూట్మెంట్ అనేది చేయాలని అనుకుంటున్నారు. అంటే ఒక లైక్ జాబ్ ఇచ్చే విధంగా, అంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి పోస్టింగ్ ఇచ్చి సరైన ప్రతి ఒక్క అకౌంట్ దారునికి న్యాయం జరగాలని డాడీ ఆలోచనలో ఉన్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిబో కంపెనీలో, కిబో సంస్థలో ఉండే వారికి 99% డాడీ అనుకుంటున్నారు. కిబో సంస్థ నుంచి వచ్చే వాళ్ళైతే ఇంకా మంచిది. కిబో సంస్థ నుంచి వచ్చే వాళ్ళకి డాడీ గారు 99% వాళ్ళే రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ రాకపోయిన ఎడల ప్రైవేట్ సెక్టర్ నుంచి అయినా సరే ఒక పోస్టింగ్ అనేది ఇచ్చి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి అప్డేట్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క కాయిన్ విలువ తెలియజెప్పి వాళ్ళు లాభ పొందేలాగా చేయాలనే యోచనలో ఉన్నారు. అయితే 99% మన కిబో సంస్థ వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు అంటున్నారంటే, వాళ్ళకి కిబో సంస్థపై ఎంతో అంతో ఒక కమ్యూనిటీ కెమిస్ట్రీ ఉంటుంది. అదే బయట వాళ్ళకి తెచ్చి చేపిస్తే వాళ్ళకి టైంని బట్టి పనిచేయడం తప్పిస్తే, ఆ జాబ్ డ్యూటీలాగా చేయడం తప్పిస్తే మరింకే ధ్యాస ఉండదు. కంపెనీ డెవలప్ చేయాలనేది ఉండదు. వాళ్ళకి ఎంతంత అమౌంట్ చేరుతుంది డాడీ దగ్గర నుంచి, అలా జీతాన్ని తీసుకుపోయి టైమ్లీ చేస్తారు. కానీ మన కిబో సంస్థలో ఉండే వాళ్ళైతే వాళ్ళ యొక్క టీంని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళ యొక్క సేవలను అందించాలని ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా బాగుపడాలని, ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలని కసితో పనిచేస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి అర్హత ఏంటంటే,
ఈ 99% డాడీ గారు మనల్ని నమ్ముతున్నారు కాబట్టి ఇదొక సదావకాశం. ప్రతి ఒక్కరికి ఇదొక సదావకాశం. ఎవరైతే స్కై అండ్‌లో 3000కి పైగా జాయినింగ్‌లు చేసున్నారో వాళ్ళకి ఇది సదావకాశం. అది ఎప్పట్లోగా? వచ్చే 23వ తారీఖు లోప. అంటే ఇంక 4 డేస్ ఉన్నది. 23వ తారీఖు లోప 3000 మందికి పైగా, లేదంటే 3000 మార్క్‌ని ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకి స్పెషల్‌గా డాడీ గారు ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత అక్కడ విషయాలను వెల్లడిస్తారు. వెల్లడించిన తర్వాత మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. అంటే నెలవారీ కొంత జీతం ఇచ్చి మరి మనల్ని చేపిస్తారు. ఏంటి చేపిస్తారు అనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లాభం పొందే ఒక కార్యక్రమం లాంటిదనమాట. వాళ్ళ చేత ఎక్స్చేంజ్ చేపించడం, కే వాలెట్ చేపించడము, స్కై అండ్ చేపించడము. ఈ విధంగా డాడీ ప్లాన్ చేస్తున్నారు. 25వ తారీఖు తర్వాత మనకి అది వెలుగులోకి వస్తుంది. మనం మనకి ఇష్టం ఉండి, ఇష్టం లేకపోని మనం ఎళ్ళము అని అనుకోండి, చెయ్యము అని అనుకోండి, బయట నుండి పోస్టింగ్ అయినా ఇచ్చేస్తారు. బయట ఉన్న ఒక 1% డాడీ చెప్తున్న ప్రకారం 99% కిబోలు వస్తే బాగుంటుంది. ఫర్దర్ ఒకవేళ కిబోస్ సంస్థలో నుండే అభ్యర్థులు రాలేదు అని అనుకుంటే నేను బయట వాళ్ళకి పెట్టైనా సరే, పోస్టింగ్ ఇచ్చైనా సరే, ఎంప్లాయ్మెంట్ చేసైనా సరే ఈ కిబో అకౌంట్లకి న్యాయం జరిపిస్తాననేసి అంటున్నారు. కాబట్టి ఆ ఒక్క ఛాన్సు మనం మన సంస్థలో ఉండే వాళ్ళు తీసుకోకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం? వేరే వాళ్ళకి ఇచ్చినందువలన వాళ్ళు రకరకాలుగా వ్యవహరిస్తారు. వాళ్ళకి కిబో సంస్థ యొక్క విలువ తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో మాత్రమే ఇప్పుడు తీసుకుంటున్నారు ఒక 50 మందిని. ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇప్పుడు 50 మందిని తీసుకుంటారు. ఆ మీటింగ్‌కెళ్తే అక్కడ ఏంటి, ఎవరైతే ఎళ్ళదలుచుకున్నారో వాళ్ళు వెళ్ళినట్టు ఉంటే వాళ్ళు అదృష్టవంతులు అని డాడీ చెప్తున్నారు ఫస్ట్ బ్యాచ్‌లో. ఇలా 5 బ్యాచ్‌ల్లో 5 బ్యాచ్‌లకి, అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్, ఇలా 55 మంది లెక్క, 50 మంది లెక్క రిక్రూట్ చేస్తారు. రిక్రూట్ చేసిన తర్వాత ఎవరికి ఎక్కడ చెప్తారనేది తర్వాత చూసుకుందాం ఏరియాలను బట్టి. ఇలా చేసినందువలన ఎవరికైతే ఇన్కమ్ లేదని అనుకుంటున్నారో ఇది స్కై అండ్‌లో 3000 మందిని జాయిన్ చేసి 23వ తారీఖు కల్లా పెట్టవలసి ఉంటుంది. అక్కడికెళ్ళే ఫస్ట్ బ్యాచ్‌కి ఉండే బెనిఫిట్స్ కంటే సెకండ్ బ్యాచ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అవుతుంది. అది ఫస్ట్ బ్యాచ్‌కి ఉండే బెనిఫిట్స్ సెకండ్ బ్యాచ్‌కి ఉండవు. అంటే ఫస్ట్ నుంచి మనం చేసుకుంటే కొంచెం కొంచెం 2999 అయిపోయినా సరే తీసుకోరు. 3000 నిండి ఉండాలి. 3000 ఫుల్ అయి ఉండాలి. ఈ 3000 అకౌంట్‌లోకి ఎవరైతే స్కై అండ్ చేసున్నారో వాళ్ళు అర్హులు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఒకటుంది. ఏందంటే ఆ అవకాశాన్ని మనం ఎందుకు చేజిక్కించుకోకూడదు అనేది నా ప్రశ్న. ఇలా 5 ఫేజుల్లో దేశం మొత్తం కూడా ఈ ఒక సైనిక దళం, ఒక సేన, కిబో సేనని తయారు చేసుకుంటూ ప్రైవేట్ సెక్టర్‌కి కాకుండా మనలో ఉండేవాళ్ళుతో చేద్దామని డాడీ గారు ఏదైతే ఒక ప్రతిపాదన ఇచ్చారో, మీకు ఇదే ఒక మంచి అవకాశం. ఎవరైతే 3000 మందిని జాయిన్ చేసుకొని ఈ 23వ తారీఖు లోపల చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక చక్కనైన అవకాశం. సో నేను మీరందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాను. ఏదో ప్రైవేట్ సెక్టర్‌లోని తెచ్చి మన కోసం చేయమంటే చేయరు. చేసినా సరే వాళ్ళు ధనార్జన మీద ఎక్కువ దృష్టి పెట్టి నేను ఇది చేశాను, నాకేంటి లాభం అనే ఒక విధంగా శాలరీస్ తీసుకున్నా సరే వాళ్ళు స్వార్థపూరితమైన భావాలతో వాళ్ళు ఒకవేళ ఎక్స్చేంజ్ గాని, స్కై అండ్ గాని చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టి, ఒకవేళ మీరు చేసుకున్నా సరే వాళ్ళు ఇంకో ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసేసి మరి చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే తొందరగా ఈ అచీవ్‌మెంట్‌ని సాధించాలి అని అనుకునేటోళ్ళు 3000 మందికి స్కై అండ్‌లో, మినిమమ్‌గా 3000 మందికి స్కై అండ్‌లో జాయిన్ చేసి ఈ మీటింగ్‌కి మీరు అటెండ్ కాగలరు. సో మీరందరూ కృషి చేస్తారని మరి తెలియజేసుకుంటున్నాం. థాంక్ యూ.